అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఈరోజు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. అసలు ఆయన పార్టీ వదిలేందుకు కారణాలు ఏంటి, బీజేపీలో ఏ అష్యూరెన్స్తో జాయిన్ అయ్యారని మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారని అడిగి తెలుసుకున్నాం. పెద్దిరెడ్డి గారు, అసలు ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ను వీడాల్సి వచ్చింది? నేను 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా పనిచేయడం జరిగింది. సో తెలుగుదేశం పార్టీ బీజేపీ అలైడ్ పార్టీగా ఇండియాలో కూడా ఉన్నప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీగా, నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఢిల్లీ నాయకత్వంతో, రాష్ట్ర నాయకత్వంతో సత్సంబంధాలు ఉండేవి నాకు. అప్పుడే నేను బీజేపీలో చేరడం జరిగింది. 2-3 సంవత్సరాలు బీజేపీలోనే పనిచేశాను. నాకు మంచి గౌరవం దొరికింది. కేసీఆర్ గారు హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా పోటీ చేయాలని నన్ను అభ్యర్థించినప్పుడు, అడిగినప్పుడు సరే ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో నేను పార్టీతో విభేదించిపోలేదు, పార్టీకి చెప్పిపోయాను. సరే ఆ విధంగా ఆయన తీసుకొని టికెట్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిండు. అయినా అందరిలాగా పదవుల కొరకు పాకులాడే వ్యక్తిని కాదు. 2.5 సంవత్సరాలు సిన్సియర్గా నేను పనిచేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, మళ్ళీ జనరల్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఇస్తా అన్నారు. ఇచ్చిన వాళ్ళకి 2-3 పదవులు ఇచ్చిళ్ళు. కారణం నాకు అర్థం కాలే. అయినా సిన్సియర్గా పనిచేసిన, హుజురాబాద్లో కష్టపడి గెలిపించిన వాడు అభ్యర్థిని కూడా గెలిపించిన. అది ఈటెల రాజేందర్ మీద. ఆ తర్వాత నాకు అనిపించింది వాళ్ళ యొక్క విధానం, అదొక పార్టీ నిర్మాణం పార్టీ. కేవలం ఒక కుటుంబం తమ సొంత ఆస్తిగా భావించి నడుపుతున్న పార్టీ. ఆ విధంగా యజమాని యొక్క పోకడలతో నడిచే వ్యవస్థలలో పనిచేసేవాని కాదు. ఒక డెమోక్రటిక్ సెటప్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో పనిచేసిన, చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసిన. కానీ నాకు అక్కడ గౌరవం దొరికింది. బీజేపీలో పనిచేసిన నాకు గౌరవం దొరికింది. కానీ టీఆర్ఎస్ పార్టీలో అసలు వాడుకుని వదిలిపెట్టడం తప్ప వాళ్ళకు సరి అయినటువంటి గుర్తింపు, గౌరవం అక్కడ లేదనేది నాకు అర్థమై కొన్ని నెల రోజుల క్రితమే నేను రాజీనామా చేయడం జరిగింది. వెంటనే నాకు ఎక్కడో ఏదో పోస్ట్ వచ్చి అట్లా అనుకుంటే నేను ఎమ్మెల్యే కావాలనుకున్న అవకాశం దొరికేది, నాకు కాంగ్రెస్లో ఎంపీ కావాలనుకున్న అవకాశం దొరికేది. ఎవరో పదవులు ఇస్తారంటే నేను రాజీనామా చేసి ఆ పార్టీలో రావాలనుకోలేదు. నెల రోజుల క్రితమే నాకు నేను స్వచ్ఛందంగా రిజైన్ చేసి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి రండి, మీ ఇంటికి మీరు రండి అని చెప్పి నాకు ఆహ్వానం అటు బండి సంజయ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, నాకు సంబంధాలున్న అందరు నాయకులు కూడా కోరిన మేరకు నాకు కూడా అనిపించింది, ఓకే ఎక్కడైతే మర్యాద ఉంటుందో, ఎక్కడైతే గౌరవం ఉంటుందో, పనిచేసినా ఒక సంతృప్తి ఉంటుందో అక్కడ పనిచేయడం మంచిదన్న ఉద్దేశంతో ఇవాళ నేను బీజేపీ పార్టీలో చేయడం జరిగింది. ఆ రోజు కూడా కోర్ కమిటీలో ఉన్నాను. నేను కంటిన్యూగా ఉంటే నేషనల్ ఎగ్జిక్యూటివ్లో ఉండేవాడిని. సరే భవిష్యత్తులో నన్ను ఆ విధంగానే ఉపయోగించుకుంటాను నాకు తెలుసు. ఇప్పుడైతే ఏమి ఎన్నికలు లేవు, ఏమి పదవులు ఆశించే అవసరం లేదు. పార్టీకి పనిచేద్దామనే ఉద్దేశంతో మాత్రమే వచ్చినాను, ఏ స్వార్థంతో రాలేదు. కానీ గతంలో మీరు ఈటెల రాజేందర్ చేరికను పార్టీలో బాహాటంగానే వ్యతిరేకించారు. ఇప్పుడు ఈటెల రాజేందర్కు మీరు జాయిన్ అవుతున్న విషయం తెలుసా? మాట్లాడారా ఈటెల రాజేందర్తో? అది తప్పు. ఈటెల రాజేందర్ను హుజురాబాద్ నుండి తీసుకోమని చెప్పిందే నేను పార్టీకి. నాకు హుజురాబాద్ మీద పొడియాలి ఇంట్రెస్ట్ లేదు, నాకు హుస్నాబాద్ ఇంట్రెస్ట్ ఉండే. ఆయన హుజురాబాద్ తీసుకోండి బాగుంటుంది, నేను హుస్నాబాద్ చేస్తానని చెప్పిన. అది కారణం కాదు, ఆయన విభేదించడం కాదు. నేను పోటీ చేసే అవకాశం నాకు వస్తుంది కనుక ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో పోటీ చేద్దామనే ఉద్దేశంతో పోయినా. నేను ఆయన విభేదించేటువంటి అవసరం నాకు లేదు. ఆయన నేను ఇద్దరం ఎక్కడ కలిసిన పల్లె, ఎక్కడ మీద కలిసి పోటీ చేసిన సందర్భమే మాకు లేదు. వారితో మాట్లాడడం జరిగింది. వారి గెలుపు కూడా కృషి చేస్తాను. ఎందుకంటే నాకు కుకట్పల్లి సంబంధం ఉంది, కుత్బులవర్ సంబంధం ఉంది. ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా కొన్ని వేల మంది నాకు ఆర్గనైజేషన్లో ఉన్నారు. సిటీకి నేను 10 సంవత్సరాలు ఇన్ఛార్జిగా, మినిస్టర్గా పనిచేసిన, పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన. నాకుండే 40 సంవత్సరాల సంబంధాలు కూడా వారికి ఉపయోగపడతాయి. తప్పకుండా వారి విజయం కొరకు కష్టపడతా, సంజయ్ గారి విజయం కొరకు కష్టపడతా. నాకు ఎంత శక్తి ఉందో, శక్తి ఉన్న మేరకు అభ్యర్థుల విజయం కొరకు పనిచేయడం జరుగుతుంది. నాకు ఈటెల రాజేందర్ గారితో ఎన్నడూ విభేదం లేదు. ఒక్క సింగిల్ వర్డ్ కూడా మేము ఎక్స్చేంజ్ చేసుకున్నది లేదు, విమర్శించుకున్నది లేదు. మొన్న ఎన్నికల్లో కూడా ఒక్క మాట కూడా నేను వారిని అన్న సందర్భం లేదు. సో వారితో నాకు ఎప్పుడు విభేదం లేదు.
హుజూరాబాద్ ఒకవైపు ఈటెల రాజేందర్ మల్కాజ్గిరికి రావడం, హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఇప్పుడు ఖాళీగా అయింది. పెద్దిరెడ్డి కుమారుడి కోసమే బీజేపీలో చేరాడని ఒక వార్త వస్తుంది, నిజమేనా ఇది? 26లో డీలిమిటేషన్ అవుతున్నాయి. ఏ నియోజకవర్గాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు. హుజూరాబాద్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక రూపం లేని నియోజకవర్గాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా భవిష్యత్తులో నాకు కేవలం ఒక హుజూరాబాదే కాదు కదా, నేను రామగుండం నాకు ఆఫర్ ఉంటుంది. రామగుండం నుంచి కూడా నేను నా బేస్ అది. హుస్నాబాద్లో కాంటాక్ట్ చేసిన, నేను హుజూరాబాద్లో కాంటాక్ట్ చేసిన, కుకుటపల్లి కూడా సీటు చివరి వరకు దాకా నేను అక్కడ పోటీ చేయడానికి వర్కౌట్ చేసుకున్నా. సో సిటీల నుంచి చేయొచ్చు, ఎక్కడి నుంచి వెళ్ళినా చేయొచ్చు. రేపు డీలిమిటేషన్ తర్వాత పెరిగే సీట్లలో ఏదైనా ఒక సేఫ్ సీటును తప్పకుండా మీరు ఉంటారా, మీ కుమారు ఉంటారా పోటీలో? ఒక నియోజకవర్గాన్ని అయితే ప్రజలు మమేకమై ప్రజలతో కలిసి పనిచేయడం జరుగుతుంది. భవిష్యత్తులో నేను పెద్దగా పోటీ చేయాలని నేను అనుకోవట్లేదు. భవిష్యత్తులో అవసరం ఉంటే మా అబ్బాయి పోటీ చేస్తాడు, లేకపోతే పార్టీకి పనిచేయడం జరుగుతుంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పెద్దిరెడ్డిని కాదని ఒకవైపు ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, రెగ్యులర్కి సంబంధించి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఎందుకు అసలు బీఆర్ఎస్ అధిష్టానం మిమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళకి ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నారు అసలు? నాకు ఇప్పటికి అర్థం కానిది అదే ప్రశ్న. అసలు ఎందుకు నన్ను తీసుకుంటారో తెలియదు నాకు. మీరు అది రెడ్డి సీటు, మీరే పోటీ చేయాలి, మీరైతేనే సరైన వ్యక్తి అని చెప్పి తీసుకున్నది వాళ్ళే. నాకు అప్పుడేం చెప్పిళ్ళు, బీసీకి ఇవ్వాలనుకుంటున్నాం అన్నారు, గెలిసిన్కి ఇచ్చిళ్ళు, పని చేయమన్నారు, పని చేసినాం. ఆ తర్వాత మళ్ళీ గెలిసిన్కే ఇస్తారని అనుకున్నాం. ఒక బీసీకి ఇచ్చినాక మళ్ళీ బీసీకి ఇస్తారు కదా. సో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే మళ్ళీ గెలిసిన్కే ఎమ్మెల్యే ఇస్తారని చెప్పి అనుకున్నా. ఇట్ ఈస్ ఓకే, అతను న్యాయంగా ఇవ్వాల్సిందే అని చెప్పి నేను భావించిన. కానీ ఆయనకి ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ నన్ను ఇన్ఛార్జ్గా ఇచ్చా కూడా, ఇన్ఛార్జ్గా పెడితే కూడా పనిచేసిన నేను. ఆయనకి ఎందుకు ఇచ్చినా నాకు ఎందుకు ఇవ్వలే కూడా అడగలే. పార్టీలో ఉన్నాం, పని చేయాలి అంతే. పదవి కొరకు కాదు కదా, మనం ఉన్నప్పుడు పని చేయాల్సిన అవసరం ఉంటుంది. 2 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ ఇస్తే 2 నియోజకవర్గాలు పనిచేసిన. హుస్నాబాద్, హుజూరాబాద్ 2 కూడా పనిచేయడం జరిగింది. సో ఆర్గనైజేషన్లో పనిచేయడం అనేది ఒక నాకు సంతృప్తినిస్తుంది. పదవులైన నేను ఎప్పుడు పరిగెత్తిన కాదు. ఎన్టీ రామారావు నన్ను బలవంతంగా 94 పోటీ చేయని బలవంతంగా పోటీ చేస్తే పోటీ చేసినండి. అంతకుముందు కూడా నేను ఆర్గనైజేషన్లో ఉన్నా. నాకు ఆ పదవుల కంటే నాకు ఆర్గనైజేషన్ ఇష్టం ఎక్కువ. అంటే కేటీఆర్ కామెంట్ చేసి ఉంటారు, మీరు ఎక్సెస్ అయినరు అంటే కారు ఓవర్లోడ్ అయింది కాబట్టి చాలామంది వెళ్తున్నారు, వాళ్ళంతా కూడా వెళ్ళిన వాళ్ళందరూ కూడా భయపడదు, వాళ్ళంతా ఉత్త చెత్త అనే విధంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ కామెంట్స్ మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే చెత్త అనేటువంటి అభిప్రాయం ఉండి మరి వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు ఇచ్చిలా, టికెట్ ఇచ్చిలా అనేది వారు ఆలోచించుకోవాలి. అంటే చెత్తకు పదవులు ఇస్తే మరి ఆ చెత్త ఎన్ని రోజులు ఉంటుంది? మంచి వాళ్ళు మరి మాలాంటి ఇచ్చుంటే మేము ఉండేవాళ్ళం కావచ్చు. కనుక మీరు చెత్త తీసుకున్నది మీరు, చెత్త నిర్ణయాలు మీరు తీసుకున్నారు. సో నాకేం పదవి ఇస్తే నేను పదవిని అనుభవించి పోలే. నేను కార్యకర్తగానే చేరినా, కార్యకర్తగానే పనిచేసినా, నా కష్టం పార్టీకి ఉంది తప్ప పార్టీ నుంచి నేను లబ్ధి పొందింది ఏం లేదు. లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అనుభవించిన వాళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పోతే వాళ్ళ గురించి మాట్లాడచ్చుగా, నా గురించి మాట్లాడమని చెప్పండి. ధైర్యంగా నా గురించి మాట్లాడమని చెప్పండి. ఒక్క మాట్లాడమని చెప్పండి. మాట్లాడలేరు వాళ్ళు. నా గురించి మాట్లాడే పరిస్థితులు వాళ్ళకి లేవు. పెద్దిరెడ్డికి కాంగ్రెస్ నుంచి అధికారంలో రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎటువంటి ఆఫర్ రాలేదా? కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా మీకు పార్టీ రమ్మని ఆహ్వానించారా ఏదైనా? డెఫినెట్గా అసెంబ్లీ ముందే నన్ను హుజూరాబాద్ నుంచి వెళ్ళి పోటీ చేయమని నాకు వచ్చింది ఆఫరు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను, అవసరమైతే ఎంపీగా చేస్తానని చెప్పిన. సరే అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ తర్వాత కూడా ఎంపీగా కూడా అవకాశం ఉంటే పరిశీలిస్తామని చెప్పి కూడా వాళ్ళు ఆలోచించారు. బట్ నేను అంత సీరియస్గా వాళ్ళు వెంట పడలేదు, పదవి నాకు కావాలి, పోస్ట్ కావాలని చెప్పి. సో నాకు ఎక్కడైతే లైక్ మైండెడ్నెస్ ఉంటుందో, ఎక్కడైతే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందో అక్కడ పోవడం నాకు కరెక్ట్. కానీ రేవంత్ రెడ్డి నాకు దగ్గరవాడే. వేమ నరేంద్ర రెడ్డి గారు, రేవంత్ గారు, అందులో ఉన్న వాళ్ళు సగం మంది నా దగ్గర మిత్రులే. మిత్రుత్వం వేరు, సైద్ధాంతికమైనటువంటి ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి అభిమానం కూడా వేరే ఉంటుంది. సో పదవే కావాలనుకుంటే నేను పోతే నాకు ఏ పదవిని ఇస్తారు. నేను ఎమ్మెల్యేలో పోటీ చేసే అవకాశం ఇచ్చేవాళ్ళు నాకు. బిఫోరే నాకు 3 months అసెంబ్లీ కన్నా ముందే హుజూరాబాద్ పోటీ చేయమని అడిగాను నన్ను. సరే నేను పోటీ చేయనని చెప్పిన. పోటీ చేయనని చెప్పి టికెట్ ఇవ్వని పార్టీ కూడా పనిచేసిన కదా. సో అందుకని నేను అధికారం ఉన్న పార్టీకి పోవడం అంటే ప్రజలు విమర్శిస్తారు. అంటే అది అధికారం పోగానే అధికారం ఉన్న పార్టీ వెళ్ళినట్టు. ఇవాళ నేను వచ్చింది అధికారమైన పార్టీ నుంచి వెళ్ళి అధికారం లేని పార్టీకి వచ్చిన కదా, అధికారం ఉన్న పార్టీకి పోలే. కనుక ఆ విమర్శలు ఎప్పుడు నేను స్కోప్ ఇవ్వలేదు, ఇవ్వను కూడా.
థ్యాంక్ యూ పెద్దిరెడ్డి గారు. ఇది అసలు తనకు కాంగ్రెస్ నుంచి కూడా ఆహ్వానం వచ్చినప్పటికీ బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను. ఎక్కడి నుంచి పోటీ అనేది డీలిమిటేషన్ తర్వాత కూడా అది తెలుస్తుంది. తన కుమారుడా నేనా అనేది కూడా మ్యాక్సిమం కుమారుడికే ఒకవైపు కూడా భవిష్యత్తు కోసం ఒకవైపు పార్టీలో చేరానని చెప్తుంది. బీజేపీ గతంలో ఏదైతే ఉందో కేసీఆర్ని నమ్మిలో పార్టీలో జాయిన్ అయ్యాను, అక్కడ అనేక అవమానాలకు గురి చేశారు కాబట్టి మరొకసారి సొంత గుటికి చేరాల్సి వచ్చిందని చెప్పి కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.